ఇంకోటి విమాన ఇంధన ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి సార్. ఇక మిడిల్ క్లాస్ పీపుల్ వ్యవహారాలు ఇలా వస్తే దీని ప్రభావం ఏది, ఈ ఇంధన ధరల ప్రభావం అంటే ఇటు విమాన అంటే వాళ్ళు మధ్యతరగతి జీవులు కాదంటే వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఎందుకంటే అందరికీ అనివార్యం అయిపోయింది ఫ్లైట్ తిరగటం. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, సప్పో చేసి పిల్లల్ని చదివించి వాళ్ళని విదేశాలకు పంపిస్తున్నారు. ఇక్కడ ఏదో తండ్రికి బాగుపోవటం లేకపోతే ఇంకోళ్ళు బాగపోవటం. మొన్నే నా మిత్రుడు అమెరికా నుంచి వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేదని అమెరికా నుంచి వచ్చాడు. వెంటనే రావాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన ఇదే అయింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోగానే మళ్ళీ ఆయన చనిపోయాడని తెలియగానే మళ్ళీ వారం రోజుల వ్యవధిలో మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు మరి గతంలో చెప్పాడు నాకు, అన్న 60-70 వేల రూపాయలు ఉంది, దీనికే మేము అమ్మో ఎంతో ఎంతో అని చెప్పని అనుకున్నాము. అలాంటిది అసలు ఇప్పుడు అంతు లేకుండా పెరిగిపోయింది విమాన రేట్లన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ కూడా ఉపశమనం కలిగించే మాటలండి. అంతర్జాతీయ విమానయాన రంగానికి మాత్రమే పరిమితం ఇది. ఆ మ్యాజిక్ సీక్రెట్ కూడా చెప్తాను. ఏటీఎఫ్ ధరలు అంటే అంతర్జాతీయ దేశీయ విమానాల మీద మాత్రమే ఇవి బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి తప్ప డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఏం పెద్ద పెరగలేదు అని చెప్తున్నారు. ఆ సీక్రెట్ కూడా నేను రివీల్ చేస్తాను. ముందు లెటస్ డిస్కస్ విత్ ఏటీఎఫ్. అసలు ఏటీఎఫ్ అంటే ఏంటి? ఏవియేషన్ ట్రిబ్యూన్ ఫ్యూయల్ అంటారు దీన్ని. ఏటీఎఫ్ ఇంధనాన్ని విమానాలకు అందించేటువంటిది. ఇది విమానాల ఆపరేషన్ ఖర్చులో 30% నుంచి 40% వరకు ఉంటుంది. అందుకే ఏటీఎఫ్ ధరలు పెరిగాయి అని అంటే వెంటనే విమాన టికెట్ ధరలు స్ట్రైట్ అవే అవి ఎఫెక్ట్ అవుతాయి, అవి పెరుగుతాయి. సో మరి ఫిబ్రవరి ముందు ఉన్నటువంటి రేట్స్ ఒకసారి తీసుకుందాం. ఫిబ్రవరి ముందు ఉన్నటువంటి ధరలు అంటే 2026లో ఏటీఎఫ్ ధరలు ఎంతవరకు ఉన్నాయంటే 96,000 నుంచి ₹1,00,000 వరకు పర్ కిలోమీటర్. కిలోమీటర్కి ఆ సాధారణమైనటువంటి ఆ ఖర్చులో ఉన్నాయి. యుద్ధం తర్వాత ఒక్కసారిగా ఈ ఏటీఎఫ్ ధరలు మారిపోయి భారీ స్థాయిలో పెరిగాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఏటీఎఫ్ ధరలు 2,07,000 అంటే 80,000 లక్ష రూపాయల నుంచి 2,07,000 రూపాయలు పర్ కిలోమీటర్ పెరిగిందని అంటే 100% పైగా జంప్ అయిపోయిందని చెప్పాలి. సో ఇక్కడ గవర్నమెంటు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని కంట్రోల్ చేయాలంటే లేదు, దేశీయ విమానాలు మాత్రం మేము పెరగకుండా 25% వరకు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి సూచించాం. అంతర్జాతీయ విమానాలకు సంబంధించి అయితే మనం చేయలేము, ఎందుకంటే అంతర్జాతీయ రూట్లు పూర్తిగా ఏటీఎఫ్ ధరల పెరుగుదలకు సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి, మన కంట్రోల్లో ఉండవు, మన ఒక్కళ్ళం మాత్రమే చేయలేము అని చెప్పి అన్నట్టుగా చెప్పారు. సో ఫిబ్రవరి వర్సెస్ ప్రజెంట్ సిట్యుయేషన్ ఇది పోల్చి చూసుకుంటే 96,000 కిలోమీటర్లు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే 1,04,000 రూపాయల నుంచి 2,07,000 వరకు కూడా ఇది ఒక్కసారిగా హైక్ అయిపోయిందంటే మోర్ దాన్ హాఫ్ అని చెప్పాలి. అంటే 5% కాదు, అక్కడ అసలు పెరుగుదల నియంత్రణ లేనటువంటి స్థితిలో అదే అలా పెరిగిపోతూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధర ప్రభావం ఏ విధంగా ఉందంటే అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తాం. అంటే మన వాళ్ళు ఎక్కువగా తిరిగేది ఏంటి, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వీటికి చెప్తారు కదా. సో వీటి వేరియేషన్ ఎలా ఉందనేది అర్థం అవడానికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మనం యుఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కువగా ఇదే కదా తిరుగుతుంటారు. వీటి ధరలు ఎలా ఉన్నాయని కానీ ఒక్కొక్కసారి చూస్తే హైదరాబాద్ టు అమెరికా గతంలో 80,000 నుంచి ₹1,00,000 వరకు ఉంది. అట్లాగే హైదరాబాదు టు యూకే 60,000 నుంచి 80,000 వరకు ఉంది. హైదరాబాద్ టు ఆస్ట్రేలియా 70,000 నుంచి 90,000 వరకు ఉంది. మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఆ రేట్లు ఎట్లా ఎంతవరకు పెరిగాయనంటే అమెరికా వెళ్ళాలంటే 1,40,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల దాకా పెరిగిపోయింది. యూకే వెళ్ళాలంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియా వెళ్ళాలి అన్నట్లయితే 1,20,000 నుంచి 1,80,000 వరకు కూడా వీళ్ళ ఇంకా రూట్ గీర్పులు అన్నీ ఉంటాయి. అవి ఉంటే ఇంకా పెరిగిపోయేటువంటి ఏది సర్ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. సో ఇదంతా మరి అంతర్జాతీయ టికెట్ రేట్లు ఎందుకు ఇంతగా పెరిగాయి అన్నట్లయితే ఏటీఎఫ్ ధర అదుపులో లేనటువంటి విధంగా ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల పెరిగిపోవటం, తర్వాత కొన్ని రూట్లు కొంతమంది క్లోజ్ చేయటం, దానివల్ల లాంగ్ రూట్లలో వీళ్ళు ప్రయాణం చేయటం. మనకు పాకిస్తాన్ వాడు రూట్ క్లోజ్ చేశాడు,
చేసేసరికి వేరేగా వెళ్లాల్సి వస్తుంది, అక్కడ రేటు పెరుగుతుంది. ఈ హార్మోజ్ జలసంధికి ఇవన్నీ క్లోజ్ చేయటాలు, ఇట్లా ఈ విమానాలన్నీ కూడా ఇలా అవుతున్నాయి. మరి ఇప్పుడు డొమెస్టిక్ విమానాల సంగతికి వద్దాం. ఇది పెంచలేదు పెరగలేదు అని చెప్తున్నారు కదా. సో రియాలిటీలో చూసినట్టయితే ఫ్యూయల్ సర్చార్జీ పెరిగింది కాబట్టి ఎయిర్లైన్స్ ఇండైరెక్ట్గా ఇక్కడ బాదుతూ ఉంది, అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా. అంటే దేశీయ ధరలో అది కూడా కంపారిజన్ చెప్తాను నేను, అర్థమవుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ టు ఢిల్లీ తీసుకున్నట్టయితే అంతకుముందు మనకి 5,000 నుంచి మహా అయితే 6,000 వరకు ఉండేది. మరి ఇప్పుడు ఎంతవరకు పెరిగిందంటే 7,000 నుంచి 8,000కు పెరిగిందండి. అంటే ఎంత పెరిగింది చూడండి. వైజాగ్ టు హైదరాబాద్ తీసుకుందాం. వైజాగ్ టు హైదరాబాద్ అంతకుముందు 3,000 నుంచి మహా అయితే 4,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు అదే దాదాపు 5,000 నుంచి 6,000 వరకు పెరిగింది. చీపెస్ట్ అంటే 4,500. అబ్బో చాలా చీపులు ఇప్పుడు అనుకోవాలి. సో అదేవిధంగా 3,500 నుంచి 5,000, 5,000 నుంచి 7,000, ఈ విధంగా దాదాపుగా 1,000 నుంచి 2,000 రూపాయల వరకు ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా చాలా స్పష్టంగా పెరిగాయి అనేటువంటిది ప్రయాణం చేసే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది, వీళ్ళు పైకి చెప్పినా కూడా. అందుకని ఇక్కడ ఏటీఎఫ్ ధరలు కనుక తగ్గకపోతే టికెట్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. కొన్ని రూట్లు కూడా క్లోజ్ చేసేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, కొన్ని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది తాత్కాలికంగా. సో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అంతర్జాతీయ విమాన రంగంలో కానీ దేశీయంగా ఉన్నటువంటి ఇది కూడా, దేశీయంగా కూడా చాలా రూట్లు క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి అండి, చాలా విమానాలు తగ్గించుకున్నాయి. సో ఈ విధంగా మొత్తం ఇది కూడా మరి ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయదా అంటే ఖచ్చితంగా చేస్తుంది. డొమెస్టిక్లోనేమో కనిపించనేటువంటి పెరుగుదల, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఏమో కనిపించేటువంటి బాధుడు. సో ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఇది కూడా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించేటువంటి పరిస్థితి. అంటే యుద్ధం ఉన్న దేశాలు, యుద్ధం లేని దేశాలు కూడా ఈ యుద్ధ ప్రభావాన్ని భారీ మూల్యం చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇది ఈ ధరల పెరుగుదల. సరే మరి ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, అసలు ఏమవుతుంది, దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనేది అయితే ఒక అంతర్జాతీయంగా అయితే ఒక పెద్ద గందరగోళం నెలకొని ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. సార్ ఇప్పుడు ఫైనల్గా అయితే చమురు సంక్షోభం ఉంది అనేటువంటిది బయటపడిపోయింది సార్. ప్రభుత్వం ఫస్ట్ నుంచి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనది చాలా స్ట్రాంగ్ ఫారిన్ పాలసీ అని అంటారు కదా సార్. మరి ఏంటిది అసలు, ఇది సంక్షోభం లేకపోతే మిస్మేనేజ్మెంటా, దీన్ని ఫైనల్గా ఎలా చూడొచ్చు? అంటే సంక్షోభం లేదని చెప్తే అసలు అంతకు మించిన అర్ధరహితమైన సంక్షోభం ఉంది. నేను అనేది ఏంటంటే ఆ సంక్షోభాన్ని డైరెక్ట్గా మధ్యతరగతి ప్రజల మీదకి తోసివేసి చేతులు కడిగేసుకోవడం అనేది పాపులిస్టిక్ ప్రభుత్వాల యొక్క బాధ్యత కాదు ఇది అనేది నేను చెప్తున్నా. దానికి ఆల్టర్నేటివ్ రెమెడీస్ ఆలోచించాలి. రెమెడీస్ ప్రభుత్వాల దగ్గరే ఉంటాయి. దీని ఖర్చు భారం మీరు మోయండి. ఇప్పుడు సబ్సిడీల భారం అంటే అదే కదండి అంతకుముందు. దానికి ఆల్టర్నేటివ్గా ఉండేటువంటి కొన్ని ఖర్చులను తగ్గించాలి. అది అలా అన్నప్పుడే ప్రజలను ఆదుకునేటువంటి ప్రభుత్వం అవుతుంది తప్ప ఇలా ఆ బాల్ ఇటు దోస్తే ఈ బాల్ని తీసుకెళ్ళి అటు కోర్టులో విసిరేయటం అంటే దానికి ఏముంది పెద్దగా, దానికి నాయకత్వం ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు?